మనిషికి జ్ఞానం తెలియదో, ఆత్మజ్ఞానం తెలియదో, అప్పుడు పుడుతుంటాడు చేస్తుంటాడు, పుడుతుంటాం. పునరపి జననం పునరపి మరణం. పునరపి జనరే జఠరేశయం ఇహ సంసారే బహుదుస్సాయ కృపయా పారే పాహిమురాయ అని చెప్తున్నాడు. తిరిగి పుడుతుంటాం, తిరిగి తెస్తుంటాం, మళ్ళీ పుడుతుంటాం, మళ్ళీ తెస్తుంటాం. ఇంక ఇంతే 84 లక్షల జన్మలు అయిపోయినాయి. అయినా మనకు కాసింత ఏమైనా జ్ఞానం వచ్చిందా? కాసింత దివ్య జ్ఞానం వచ్చిందా? ఏది? మరి ఇన్ని జన్మలు గడిచిపోయినాయి. మరి ఇన్ని జన్మలు మనం ఎందుకు ఎత్తినట్టు? దేనికోసం, దేన్ని ఉద్దేశించి మనం ఇన్ని జన్మలు ఎత్తాం? దేన్ని ఉద్దేశించి మనం ఇన్ని జన్మలు ఎత్తాం? ఆ యొక్క సత్యం తెలుసుకోవాలి. ఇప్పుడైనా ఇకనైనా ఈనాటి జన్మ ఈనాటి బ్రతుకో ఏనాటికేమోనో స్వామి, ఏనాటికేమోనో ఈ జన్మలోనే ఈ బ్రతుకులోనే పరమాత్మ కనుడోయి స్వామి, పరబ్రహ్మను చేరబోయి స్వామి, పరబ్రహ్మను చేరబోయి. గురువులు చెప్తున్నారు ఎంతోమంది. ఈనాటి జన్మ అంటే మనం ఇప్పుడు పుట్టాం కదా, మన శరీరంతో ఉన్నాం కదా, ఈ జన్మ. ఈనాటి జన్మ ఈనాటి బ్రతుకు, ఇప్పుడు జీవిస్తున్నాం కదా జీవితం. ఏనాటి జన్మ అంటే ఎప్పుడేమవుతుందో తెలియదు, ఏ క్షణం ఏమవుతుందో తెలియదు, ఎప్పుడేమవుతుందో తెలియదు. కాబట్టి నాయనా, ఓ మానవులారా, ఓ మనుషులారా, ఈ జన్మలోనే ఈ బ్రతుకులోనే పరమాత్మను కనుడోయి స్వామి, పరబ్రహ్మను చేరబోయి స్వామి, పరబ్రహ్మను చేరబోయి. ఆ పరమాత్మను కను, ఆ పరంగా నీకు ఏదైతే వేరుగా ఉందో, నీక ఈ భూలోకానికి నీకు ఏదైతే వేరుగా ఉందో ఆ యొక్క ఆత్మ కావచ్చు, నీ ఈ లోకానికి పరలోకానికి ఏదైతే వేరుగా ఉందో ఆ పరమాత్మను కనుక్కో, పరబ్రహ్మను చేరబోయి ఆ స్థితికి నువ్వు చేరు. ఎప్పుడైతే పరబ్రహ్మ స్థితికి నువ్వు చేరుతావో మళ్ళీ నీకు జన్మ అంటూ ఉండదు నాయనా. అందుకే ఆ బ్రహ్మ బోనాల్లోక పునరావర్తినోదిన మా ఉపేక్షితు కౌంతేయ పునర్జన్మ విద్యుతే అంటాడు భగవాన్. భగవద్గీతలు చెప్తున్నాడు. ఆ బ్రహ్మ లోకాలకి భూలోకాలు, శుభలోకాలు, జనాలోకాలు, తపోలోకాలు, మహాలోకాలు, ఇలా ఎన్ని లోకాలకి వెళ్ళినా తిరిగి రావాల్సిందే ఈ యొక్క మానవ లోకాన్ని మళ్ళీ జన్మెత్తడానికి, మళ్ళీ ఇక్కడికి రావాల్సిందేనా. కానీ మా ఉపేక్షితు కౌంతేయ అంటే నాకున్న జ్ఞానస్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుతావో, నాకున్న జ్ఞానస్థితి, నాకు ఎంత జ్ఞానం ఉంది అంటే భగవానుడు చెప్తున్నాడు, భగవాన్ శ్రీకృష్ణ భగవాన్, నాకు ఎంత జ్ఞానం అయితే ఉందో అంత జ్ఞానం నీకు వచ్చిందంటే మళ్ళీ జన్మంటూ ఉండదు నీకు. అంతవరకు నువ్వు జన్మలు ఎత్తుతూనే ఉండాలి. ఆ బ్రహ్మ బోనాల్లో పునరావర్తిన మా ఉపేక్షుడు కంటే పునర్జన్మ అంటే తిరిగి మళ్ళా జన్మ అంటున్నాడు. పునర్జన్మ నవిద్యతే అనే విద్య నీకు ఉండదు. పునర్జన్మ అనే విద్య నేర్చుకునే విద్య ఇంకా ఉండదు. మళ్ళా పుట్టడం అనేది ఉండదు నాయన. ఆ విద్య ఉండదు. ప్రతిదీ విద్యే. పుట్టడం ఒక విద్య, జీవించడం ఒక విద్య, మరణించడం ఒక విద్య, మరణించిన తర్వాత మళ్ళా పుట్టడం అనేది ఒక విద్య. ఇదంతా ఒక ఆత్మకు విద్య. ఆత్మకి పాఠాలు. కాబట్టి పునర్జన్మ నవిద్యతే అంటాడు. మళ్ళీ ఈ యొక్క అనాంత స్థితికి చేరిన మనం అనుకుంటాం, గురు గోపురాలకు పోతేనో, తీర్థయాత్రకు పోతేనో, భజన చేస్తేనో, ఉపవాసాలు ఉంటేనో, మహాస్నానాలు చేస్తేనో
ఇలా ఎన్నో రకాలుగా చేస్తే నాకు భగవంతుడు దర్శనం ఇస్తాడు, నాకు ముక్తిని ఇస్తాడు, నాకు జ్ఞానాన్ని ఇస్తాడు అని మనం రకరకాలుగా అనుకున్నాం. కానీ భగవాన్ ఏమంటున్నాడు? మా ఉపేక్షితు కౌంతేయ అంటే నేనున్న జ్ఞానస్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుతావో అప్పుడే నీకు పునర్జన్మన విద్యతే. పునర్జన్మ అనేది ఉండదుగా ఉండదు. ఆయన అంత స్థితికి చేరనంత వరకు నువ్వు పునర్జన్మ ఉంటుంది. పుడుతుంటావు వస్తుంటావు, పుడుతుంటావు వస్తుంటావు, పుడుతుంటావు వస్తుంటావు, తిరిగి పుడుతుంటావు, తిరిగి వస్తుంటావు, తిరిగి పుడుతుంటావు, తిరిగి వస్తుంటావు. కాబట్టి ఆ యొక్క ఆ భగవంతుడికి సంబంధించిన భగవానికి సంబంధించిన జ్ఞానం ఏదైతే ఉందో ఆయనకి ఇంత జ్ఞానం అయితే ఉందో. ఇప్పుడు భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు కొన్ని యుగాల కిందటే ఇంత జ్ఞానం చెప్పాడు. శ్రీకృష్ణ భగవానుడు కొన్ని యుగాల కిందటే ఇంత జ్ఞానం చెప్పాడు. ఇప్పటికి ఎంత జ్ఞానం తెలుసుకుంటాడు? కొన్ని యుగాల కిందటే భగవానుడు ఎంతో జ్ఞానాన్ని, భగవద్గీత జ్ఞానాన్ని తెలుసుకున్నాడు. అంత జ్ఞానాన్ని ఆయన ఒక భగవద్గీతలో నిక్షిప్తం చేసి పరిచి ఆయన వెళ్ళాడు. అంత జ్ఞానం అప్పటికే ఆయనకు ఉంది. ఇప్పటికి ఎన్ని వేల సంవత్సరాలు అయింది భగవానుడు శరీరాన్ని వదిలి ఇంకా పైలోకాల్లో ఇంకా ఇంత జ్ఞానం తెలుసుకుంటాడు. ఆయన ఏం చెప్తాడు? మా ఉపేక్షితు కవితే అంటే నేనున్న జ్ఞాన స్థితికి ఎవరైతే చేరుకుంటాడో అప్పుడు వారికి పునర్జన్మ ఉండదు. మరి మనం ఆయన అంత జ్ఞాన స్థితి మనం చేరుకోగలమా? ఇప్పుడు 2 విమానాలు పోతుంటాయి. ఒక విమానం కొన్ని వేల కోట్ల కిలోమీటర్ల ముందు దూరంలో పోతా ఉంది. అది మనం వెనకాల అదే స్పీడ్తో, అది అంత స్పీడ్తో పోతుంది, మనం అదే స్పీడ్తో పోతున్నాం. దాన్ని దాటేయగలము మనం? ఆ భగవాను మనం చేరుకోగలమా? జ్ఞానపరంగా అవుతుందా? ఆ భగవానులో ఉన్నటువంటి జ్ఞానస్థితికి మనం చేరుకునే వీలు అవుతుందా? ఆయన తెలుసుకుంటున్నాడు. మనలాంటి ఆయన కూడా జ్ఞానాన్ని తెలుసుకుంటున్నాడు ప్రతి క్షణం. మనమన్నా వారానికి రోజు, 10 రోజులకు రోజు, నెలకు రోజు ఏదో పాయింట్ నేర్చుకుంటాడు. ఆయన ప్రతి క్షణం ఎన్నో జ్ఞాన పాయింట్లు నేర్చుకుంటుంటాడు. భగవాన్ ఎంతో సత్యాన్ని తెలుసుకుంటుంటాడు భగవంతుడు. మరి అంత సత్యాన్ని, అంత జ్ఞానాన్ని మనం ఎప్పుడు తెలుసుకుంటాం? ఎప్పుడు ఆయన స్థితికి మనం చేరగలుగుతాం? అవుతుందా? చేరే వీలు ఉందా? ఆయన ఏం చెప్తున్నాడు? మా ఉపేక్షితు కౌంతేయ. ఓ అర్జున, నేనున్న జ్ఞాన స్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుకుంటావో అప్పుడు నీకు మళ్ళీ జన్మ అంటూ ఉండదు అంటున్నాడు. మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మరి ఎప్పుడు గురుగారు ఆయన స్థితికి మనం చేరగలము? ఎప్పుడు చేరగలము? ఎన్ని జన్మలు ఎత్తాలి? ఇక మనమే ఆయన ఏమన్నాడు మళ్ళా ఇంకొక శ్లోకంలో? బహునాం జన్మనామంతే జ్ఞానవాన్ మా ప్రవర్తంతే వాసుదేవ సర్వతం సమాత్మ సుదుర్లభ. బహునాం జన్మనామం, ఎన్నో జన్మల ఎత్తిన తర్వాత జ్ఞానే విజ్ఞానే నన్ను నిరాకంగా తెలుసుకోగలుగుతున్నాడు. కానీ మనం ఎన్ని జన్మలు ఎత్తాము? ఆయన కొన్ని కోట్ల జన్మలు ఎత్తింటాడు భగవాన్. ఏ భగవాన్ మనం ఏ భగవంతుడు అనుకుంటున్నామో, రాముడు కావచ్చు, కృష్ణుడు కావచ్చు, అల్లా కావచ్చు, యేసుప్రభు కావచ్చు, ఇలా ఎవరైతే దేవుడు అనుకుంటున్నామో వాళ్ళు మనకంటే ముందు ఎన్నో జన్మలు అయిపోయాయి. వాళ్ళు ఎంతో జ్ఞానం తెలుసుకున్నారు. మనం ఇంకా కొత్తగా మానవ జన్మలోకి వచ్చాం. మనకు అందుకే ఇంకా జ్ఞానం లేదు. మనం ఇంకా ఎన్ని జన్మలు ఎత్తాలా? వాటితో సమానంగా మనం జ్ఞానం స్థితికి చేరాలంటే ఎన్ని జన్మలు పట్టాలా? సరే, మనమే జన్మలు ఎత్తి పుడుతూ చదువుతున్నాం, కానీ వాళ్ళ జన్మలు ఎత్తి జ్ఞానం తెలుసుకోలేదు. వాళ్ళు మనమన్న జన్మలు ఎత్తి జ్ఞానం తెలుసుకుంటున్నాను. ఆ భగవానుడు జ్ఞానం తెలుసుకోలేదా? మరి తెలుసుకుంటున్నారు కదా. మరి ఆయన భగవద్గీతలో చెప్పాడు, మా ఉపేక్షితూ కవిచేయ. నాకున్న జ్ఞానస్థితికి నీవు ఎప్పుడైతే చేరుతావో అప్పుడు నీకు మళ్ళీ పునర్జన్మ అనేది ఉండదు, మళ్ళీ జన్మ అంటూ ఉండదు. మరి ఎప్పుడు ఆయన స్థితికి చేరేది? ఈ విషయాన్ని ఆలోచన చేస్తే ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఒక పక్క భయంగా ఉంది, ఒక పక్క ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క భయంగా ఉంది. ఎందుకు భయంగా ఉంది? ఇంకెన్ని జన్మలు ఎత్తాలబ్బా? ఇంకా
సరే ఇన్ని జన్మలు అనేకుందా, ఆయన కూడా ముందు పోతాడు. మనలాగా ఆయన జ్ఞానం తెలుసుకుంటున్నాడు. ఆయన గమన ఉండలే, భగవంతుడు కూడా గమన కూర్చోలే, ఆయన కూడా జ్ఞానం తెలుసుకుంటున్నాడు. మనం ఏదో కొద్ది జ్ఞానం తెలుసుకుంటున్నాడు. ఇప్పుడు ఆయన కూడా జ్ఞానాన్ని స్థితికి మనం చేరాలంటే ఎట్లా? అయ్యే పనేనా? మరి వస్తుందా మోక్షం? అందుకే ఎంతో మంది పూర్వీకులు కావచ్చు, ఆధ్యాత్మిక తత్వవేత్తలు కావచ్చు, నాకు మోక్షం వస్తుంది, నాకు మోక్షం వస్తుంది, నాకు మోక్షం వస్తుంది, నాకు మోక్షం వస్తుంది అంటారు. నేను ఆ గుడికి వెళ్ళి ఈ గుడికి వెళ్ళి ఈ తీర్థయాత్ర వెళ్ళి పాదయాత్ర చేసిన, మాఘ స్నానం చేసిన, మాలలు చేసిన, గుడి కట్టించిన, దాన ధర్మాలు చేసిన, యజ్ఞ యాగాలు చేశా అని ఎన్నో మనం అనుకుంటుంటాం. ఎన్నో అనుకుంటుంటాం. నిన్ను నీవే పయనించేవో మనసా తెలుసుకో, మరపోలేకనే నీవు, మరపోలేకనే నీవు. మోక్షం వనుచును మరియోచుందవో, మోక్షం వనుచును మరియోచుందవో, మోహము ఎందుకు నీ మదిలో. నిన్ను తెలచిన నీవేలేవో, నిన్ను తెలచిన నీవేలేవో, మోక్షం ఎవరికో తెలియో, మోక్షం ఎవరికో తెలియో, పయనించేవో మనసా. చాలా మంది మోక్షం 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 అంటున్నామే, మోక్షం అని ముడిచిపోతున్నామే. నిన్ను తెలిసిన నీవే లేవే, మోక్షం ఎవరికో తెలియస్తున్నా అంటున్నాడు ఈ యొక్క ఆటలు. నిన్ను తెలిసిన నీవే లేవో ఏమంటున్నాడంటే, ఒక ఆత్మ, ఒక మనిషి అంటే, ఒక ప్రాణి అంటే శరీరం, గుణాలు, మనసు, బుద్ధి, చిత్తం, అహం, ఆత్మ, 7 కలయికల ఈ యొక్క జీవనం, ఈ యొక్క శరీరం. అందులో పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, పంచవాయువులు, పంచకోశాలు, ఇలా 26 తత్వాలతో ఉంది. మళ్ళీ ఈ యొక్క 7 కోశాలతో 26 తత్వాలతో ఉంది ఈ యొక్క దేహం నడపబడతాం, ఈ శరీరం నడపబడతాం. కానీ ఈ శరీరంలో ఏం చెప్తున్నాడంటే, మోక్షం వనుచు మురిసిపోతున్నావే, నిన్ను తెలిసిన నీవే లేవు. అసలు ఈ శరీరానికి మోక్షం కావాలా? మోక్షం వస్తుందా? గుణాలకు మోక్షం వస్తుందా? మనసుకు మోక్షం వస్తుందా? బుద్ధికి మోక్షం రావాలా? చిత్తానికి మోక్షం రావాలా? అహానికి మోహం రావాలా? ఆత్మకు మోక్షం రావాలా? దేనికి మోక్షం రావాలి? మోక్షం వనుచును మరియోచుందో, మోక్షం మోహము ఎందుకు నీ మదిలో. నిన్ను తెలిసిన నీవే లేవో, అసలు నిన్ను తెలిసిన నీవే లేవు. ఈ 7 పొరలతో ఉన్నావు. ఈ స్థితిలో నువ్వు ఎవరో కనుక్కో. నువ్వు శరీరమా, నువ్వు గుణాలా, నువ్వు మనసా, నువ్వు బుద్ధినా, నువ్వు చిత్తమా, అహమా, నీకు ఏదీ తెలియదు. మరి ఎవరికి మోక్షం అడుగుతున్నావు? ఎవరికి మోక్షం కావాలంటూ అని కోరుతున్నావు? ఆ భగవంతుని దగ్గర పోయి, స్వామి స్వామి నాకు మోక్షం కాదు స్వామి అంటున్నావు. ఎవరికి మోక్షం కావాలి? భగవంతుడు అడుగుతున్నాడు. ఇక్కడ గురువులు అడుగుతున్నారు. ఇక్కడ మోక్షం మోక్షం అంటున్నావు. మరి మోక్షం ఎవరికి కావాలి? ఇక్కడ నీలో నిన్ను తెలిసిన నీవే లేవే. నీవెవరో నీకు తెలియదే. రామమహర్షి గురువు గారు అన్నాడు, నీవెవరో నీకు తెలుసు ఆయన, నీవెవరో నీకు తెలుసు అన్నాడు రమణమహర్షి గురువు గారు. నేను శరీరం ఆయన, శరీరాన్ని అడిగా నీవెవరు? గుణాలు, అది కూడా కాదు. నా పేరు నాగేంద్ర, అది కూడా కాదు. మనస్సు, బుద్ధి, చిత్తం, అహం, ఇవన్నీ ఏమి? నువ్వెవరో నీకు తెలుసు అన్నాడు. అది తెలుసుకునే విధానం ధ్యానం. రమణమహర్షి గురువు గారు అంతర్గతంగా ధ్యానం గురించే బోధించాడు. నీవెవరో నీకు తెలుసా? మనల్ని మనం తెలుసుకునే విధానం ధ్యానం.
మన గురించి మనం తెలుసుకోవాలంటే ప్రపంచం అంతా తిరిగితే మన గురించి మనకు తెలుస్తుందా? ఏ పుస్తకాలలో ఉంటుందా మన గురించి? మనమంటే ఎవరు అసలు? శరీరమా? ఈ యొక్క 7 స్థితుల కలయిక ఈ యొక్క ఆత్మ ఇది. కాబట్టి ఆ బ్రహ్మకోణాల్లో పునరావర్తన మధ్యన మా ఉపేక్షితు కౌంతేయ పునర్జన్మన విద్య ఏంటున్నాడు. ఆ బ్రహ్మలోకాలు, భూలోకాలు, సువర్లోకాలు, జనాలోకాలు, తపోలోకాలు, ఇలా ఎన్ని లోకాలకి వెళ్ళినా మళ్ళా తిరిగి ఈ యొక్క మధ్యలోకాన్ని వస్తున్నావునైనా మా ఉపేక్షితు నాకున్న జ్ఞానస్థితికి నువ్వు ఎప్పుడైతే చేరుతావో అప్పుడు మళ్ళీ నీకు ఈ యొక్క పునర్జన్మ అనేది మళ్ళీ పుట్టుక అనేది ఉంటుంది. ఆయన దాన్ని మనకు కలగాలంటే మనకి యొక్క కర్మబంధం కావచ్చు, పాపబంధం కావచ్చు, పుణ్యబంధం కావచ్చు మనల్ని బంధిస్తున్నాయి జ్ఞానపరంగా తెలుసుకోకపోవడం. ఇప్పుడు మన వేల్పడుగు గ్రామంలో కూడా ఎంతో మంది ఉన్నారు. ఇక్కడ గ్రామంలో జ్ఞానమందిరంలో కాదు, గ్రామంలో ఎంతో మంది ఉన్నారు. వాళ్ళందరూ ఇక్కడికి రాలే. ఎందుకు రాలే? వాళ్ళకు కర్మబంధి ఉంది. పాపబంధం కావచ్చు, పుణ్యబంధం కావచ్చు, మళ్ళా అనేక జన్మల బంధం కావచ్చు. వాటిని బంధిస్తుంది. అరే నువ్వు ఎలా అక్కడికి. ఇప్పుడు మనము చేను చుట్టూ కంచె వేసింటాం, కళ్ళు వేసాం, చేనులో మధ్యలో ఒక గొర్రెలు దొరికాం, పశువులో గొర్రెలు దొరికాం, చుట్టూ కళ్ళు వేసినాము, ఎక్కడ గ్యాప్ కళ్ళు వేసాం. అవి ఎక్కడికైనా వస్తాయి, బయటకు వస్తాయి. అవి బయటికి రావు. అది బందీ ఉంది, అది బంధించబడింది. చుట్టూ కంచేసింటారు, బోర్డు నాటి, చెండలో బోర్డు నాటి చుట్టూ కంచేసి మధ్య ఒక చోట గేట్ వేసి గేట్ బిగాలేసింటారు. ఆ మధ్యలో ఎవరైనా పశువులు ఉన్నాయని, గొర్రెలు మేకలు ఉన్నాయని అవి బయటికి రాగలవా? రాలేదు. అలా వాటిని బంధించినట్లు ఈ యొక్క ఆత్మను, ఈ యొక్క 24 లక్షల జీవరాశులను ఈ భూమి అనేటువంటి భూమి పైన కర్మ బంధిస్తా ఉంది, బంధించింది. ఇంకా బయటకు రాలేదు. ఈ కర్మ బంధం నుంచి తొలగలేదు ఈ ఆత్మ కూడా. ఆ కర్మ తొలగాలి. ఆ కర్మ బంధాలు తొలగినప్పుడే మనం ఆ యొక్క బంధాల నుంచి, జనన మరణం అనేటువంటి బంధం నుంచి, పునరపి జననం పునరపి మరణం అనేటువంటి బంధం నుంచి మనం తొలగగలరు. ఆ బంధం తొలగాలి. ఆ బంధం ఏమి? అజ్ఞానమే బంధం. బంధం అంటే కూడా అజ్ఞానమే బంధం. ఆ అజ్ఞానం ఎలా జరుగుతుంది? ఆ కర్మలు ఎలా జరుగుతాయి? సర్వే సమారంభ కామ సంకల్ప వర్జిత నానాకి దక్క కర్మ తమాహం పండితం ఉదాహరణ అంటాడు. ఎక్కడైతే లోకానికి ఉపయోగపడేటువంటి మేలు చేసేటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేసుకుంటారో, 10 మందికి ఉపయోగపడేటువంటి కార్యక్రమాలు ఎవరైతే చేస్తుంటారో అలాంటి వారికి జ్ఞానం ఉంది. జ్ఞానులే మంచి కర్మలు చేస్తారు, మంచి పనులు చేస్తారు, అందరికీ మేలు కలిగేటువంటి పనులు చేస్తారు, అందరికీ హితం చేసే, మంచి జరిగే కార్యక్రమాలు చేస్తారు. అలాంటి వారి జ్ఞానాగ్ని అలాంటి వారి జ్ఞానం, ఈ యొక్క జ్ఞానం వల్ల కర్మలు దగ్ధమైపోతాయి, బూడిదైపోతాయి. వాళ్ళు నిస్వార్థమైనటువంటి సేవలు చేస్తుంటారు, నిస్వార్థమైనటువంటి కర్మలు చేస్తుంటారు, నిస్వార్థమైనటువంటి పనులు చేస్తుంటారు. ఆశించకుండా, కర్మ ఫలాన్ని ఆశించకుండా, నేను చేస్తున్నాననే భావన లేకుండా, కర్తృత్వ భావనతో ఏది ఆశించకుండా ఆ యొక్క కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి వారికి జ్ఞానులు, అలాంటి వారికి జ్ఞానం అంట. జ్ఞానాన్ని అలాంటి వారి జ్ఞానం తన యొక్క కర్మలన్నీ, సంచిత కర్మ, ప్రారంభ కర్మ, వర్తమాన కర్మ అనేటువంటి యొక్క కర్మలన్నిటిని కూడా దగ్ధమైపోతాయి, దహించబడతాయి. మళ్ళా అభిచేదసి పాపేభ్య సర్వేభ్య పాపకృతమా సర్వం జ్ఞానప్రవేణేవ వృజనం సంప్రదిశసి. అంటే నువ్వు పాపాత్ముడికెల్లా మహాపాపాత్ముడైనా, ఇంకా పాపాత్ముడైనా, జ్ఞానం అనే ఒక పడవ ద్వారా, జ్ఞానం అనే నౌక ద్వారా పాపం అనే సముద్రాన్ని సునాయాసంగా దాటగలవునైనా. ఈ కర్మ బంధాల నుంచి నువ్వు తొలగాలంటే
ఏకైక మార్గం ఒక్క జ్ఞాన మార్గం తప్పితే, ఒక ధ్యానం ద్వారా జ్ఞానం వస్తుంది. ఈ జ్ఞాన మార్గం తప్పితే ఇంకా వేరేది లేదుగాక లేదుగాక లేదు అంటున్నాడు భగవద్గీత. కాబట్టి ఎవరికైతే జ్ఞానం అనేది వస్తుందో అప్పుడే తన కర్మలన్నీ దగ్ధమవుతుంది. మరి ఈ భూమి పైన ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేస్తున్నాం కదా, ఎన్నో యజ్ఞ కార్యక్రమాలు చేస్తున్నాం కదా, ఎన్నో దాన ధర్మాలు చేస్తున్నాం కదా, ఎంతో మంది గురువులకు సేవ చేస్తున్నాం కదా, గుళ్ళు గోపురాలు కట్టిస్తున్నాం కదా, దాన ధర్మాలు చేస్తున్నాం కదా. మరి వాటి వల్ల పుణ్యం వస్తుంది కదా, ఆ పుణ్యం వల్ల మోక్షం వస్తుంది కదా అని మనం అడగచ్చు. మరి అవన్నీ దేనికి చేయాలా మేము? అది పుణ్యం కోసం, మోక్షం కోసం కదా మేము అన్ని చేస్తున్నది, సేవలన్నీ, సహాయ సేవలు అని. అంటే భగవాన్ ఏం చెప్తున్నాడంటే, తేత్వం భోక్తం స్వర్గలోకం విశాల క్షీణే పుణ్యం అతిలోకం విశంతి ఏవం త్రయీ ధర్మాను ప్రపన్న గతాగతం కామ వదంతి అంటాడు. అంటే తేత్వం అంటే ఆ యొక్క స్వర్గలోకాలకి వెళ్ళినటువంటి యొక్క ఆత్మలు, పుణ్యాత్మలు ఆ విశాలమైన స్వర్గంలో పుణ్యం ఉండేంత వరకు ఎంతో హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు స్వర్గలోకాలు. తేత్వం భోక్తం స్వర్గలోకం విశాలం. ఆ విశాలమైనటువంటి స్వర్గలోకంలో ఆ విహరించి క్షీణే పుణ్యం, ఎప్పుడైతే పుణ్యం క్షీణిస్తుందో, ఎప్పుడైతే పుణ్యం అనేది కరిగిపోతుందో, క్షీణిస్తుందో, అప్పుడు క్షీణే పుణ్యం మధ్యలోకం విశంతి, మళ్ళీ ఈ మానవ లోకానికి యొక్క ఆత్మల మళ్ళీ తిరిగి వస్తున్నాయి. ఎందుకు వస్తున్నాయి? ఏవం త్రయీ ధర్మాను ప్రపన్న, అంటే ఈ భూపైన ఏవైతే ధర్మాలు, ధర్మ కార్యక్రమాలు, పుణ్య కార్యక్రమాలు, యజ్ఞ కార్యక్రమాలు ఉన్నాయో ఆ కార్యక్రమాలు చేయడం కోసం మళ్ళీ ఈ యొక్క ఆత్మ మళ్ళీ తిరిగి భూలోకానికి వస్తాం. ఎందుకు వస్తాను? స్వర్గలోకానికి పోయింది, మళ్ళీ భూలోకానికి వస్తాం. ఎందుకు వస్తుంది? మళ్ళీ స్వర్గలోకానికి పోతుంది, మళ్ళీ భూలోకానికి వస్తుంది. ఎందుకు పోతుంది? ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ మళ్ళీ ఏంటంటే గతాగతం, గతం అంటే రావడం పోవడం అనేది కామలాభంతే, నీ యొక్క కోరికల వల్ల జరుగుతుంది. ఇక్కడికి రావాలన్నా నీ కోరిక అనుసారంగానే వస్తున్నావు, స్వర్గానికి వెళ్ళాలన్నా నీ కోరిక అనుగుణంగానే నువ్వు ఆ యొక్క స్వర్గానికి కూడా వెళ్తున్నావు. కామలాభంతే గతాగతం, రావడం పోవడం అనేది నీ యొక్క కోరికల వల్లనే జరుగుతుంది నాయనా అని చెప్తున్నాడు. కాబట్టి మనం ఈ యొక్క పుణ్య కార్యక్రమాలు చేస్తే, యజ్ఞ కార్యక్రమాలు చేస్తే, దాన ధర్మాలు చేస్తే, తీర్థయాత్రలు చేస్తే, గుళ్ళు గోపురాలు కడితే మోక్షం వస్తుంది, పూజలు చేస్తే, మాలలు వేస్తే మోక్షం వస్తుంది అని మనం అనుకోవచ్చు. కానీ భగవాన్ ఏం చెప్తున్నాడు? జ్ఞానం వల్ల జ్ఞానం వల్ల ముక్తి అంటున్నాడు. జ్ఞానవంతుడికే ముక్తి వస్తుంది. కాబట్టి అతకేన ప్రయుక్త అభిచేదసి పాపేభ్య, అంటే పాపాత్ముడు కల్లా మహాపాపాత్ముడు అయినను జ్ఞానం అనేది వచ్చిందంటే ఆ జ్ఞానం వల్ల ఈ యొక్క పాప ఒక పడవ ద్వారా ఒక సముద్రాన్నే మనం దాటగలం. ఎంతో అలలు ఉంటాయి, భయంకరమైన గుండాలు దిగుతుంటాయి సముద్రాలు. అలాంటి భయంకర మనం ఈత కొట్టుకుంటూ మనం దాటగలమా సముద్రంలో? ఈదులాడుతూ మనం సముద్రాన్ని దాటగలమా? సాధ్యమయ్యే పని కాదు. అదే ఒక స్టీమర్ లాంటి పెద్ద పడవ ద్వారా ఎన్ని అలలు వచ్చినా, ఎన్ని సుడిగుండాలున్నా ఆ యొక్క నావ ద్వారా నువ్వు ఆ యొక్క సముద్రాన్ని దాటగలవు. అలాగే ఈ యొక్క జ్ఞానం ద్వారా ఈ యొక్క జనన మరణ చక్రం అనే పునరాపి జననం పునరాపి మరణం అనేటువంటి యొక్క ఆ యొక్క బంధాన్ని నువ్వు దాటగలవు. ఈ కర్మ చక్రాన్ని నువ్వు దాటుకోగలుగుతావు ఈ యొక్క జ్ఞానం వల్లనే, కేవలం ఒక జ్ఞానం వల్లనే అంటున్నాడు. కాబట్టి ఈ యొక్క జ్ఞానం అనేది చాలా చాలా ముఖ్యమైనది, ప్రధానమైనది. ముక్తికి, మోక్షానికి, ముక్తికి ఈ యొక్క జ్ఞానం అనేది చాలా చాలా ప్రధానమైనటువంటి అంశం. అది రావాలి. కాబట్టి ఈనాటి జన్మ ఈనాటి బ్రతుకు ఏనాటికేమో స్వామి, ఏనాటికేమో. ఎప్పుడేమవుతుందో శరీరం, నీటి కూడగా శరీరం ఎప్పుడేమవుతుందో, ఏ క్షణం ఏమవుతుందో
ఏ మరుక్షణం ఏమవుతుంది? కాబట్టి ఈ జన్మలోనే, ఈ బ్రతుకులోనే, ఈ జన్మలోనే, ఈ బ్రతుకులోనే పరమాత్మను గనుడు స్వామి పరబ్రహ్మను చేరవోయి, స్వామి పరబ్రహ్మను చేరవో. ఆ భగవంతుని చేరుకో. ఆ చేరుకునే మార్గమే ధ్యానం, ధ్యాన సాధన. ఓకే, ఒక 5 నిమిషాలు ధ్యానం చేద్దాం. హాయిగా చేతులు వేయించుకుందాం, హాయిగా నిటారుగా కూర్చుందాం, ప్రశాంతంగా హాయిగా కళ్ళు మూసుకోవాలి. మన ముక్కు కణ నుంచి బొట్టు పెట్టుకునే వరకు హాయిగా గాలి పీల్చుకుందాం, హాయిగా వదులుకుందాం. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. హాయిగా ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస. ఓకే, నిదానంగా చేతులు విడిపిస్తూ, 2 అరచేతులు కలిగించుకుంటూ, 4 అరచేతులు చూస్తూ, హాయిగా ఆనందంతో కలిగిస్తూ నిదానంగా చేతులు చేయాలి. ఓకే, ఇంతవరకు చేసినటువంటి ధ్యాన ప్రసాదాలు అలాగే మన శరీరంలో